హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రేపటి నుంచి తెలంగాణ పోలీస్ అండ్ గ్రూప్ 1 జాబ్స్కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, ఏ సంవత్సరంలో పుట్టినటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు, అప్లికేషన్ ఫీజెస్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే అఫీషియల్ వెబ్సైట్స్ ఏంటనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ఇది మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అయ్యేటువంటి వీడియో కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మీరు కనుక అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు పోలీస్ జాబ్స్కి సంబంధించి తప్పుడు వివరాలు ఇస్తే ఆ పర్టికులర్ క్యాండిడేట్స్పై కేసు నమోదు చేయడం జరుగుతుందని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ నిన్న హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈరోజు మనకి న్యూస్ అప్డేట్ కూడా రావడం జరిగింది. సో అందుకోసం మిమ్మల్ని అలర్ట్ చేయడం కోసం మీరు సబ్మిట్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, ఎటువంటి వివరాలు మీ దగ్గర ఉండాలనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో బోత్ పోలీస్ అండ్ గ్రూప్ 1కి సంబంధించి చెప్తాను. కాబట్టి చివరి వరకు చూసి మీ దగ్గర డాక్యుమెంట్స్ అయితే అరేంజ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి సంబంధించినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అండ్ అదర్ డీటెయిల్స్ అనేవి చూద్దాము. ఇది పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అండి, tslprb.in. ఓకే, సో ఈ tslprb.in అనేటువంటి ఈ వెబ్సైట్లోనే మీరు అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు మార్నింగ్ 8 AM నుంచి, ఓకే, 2 May 8 AM నుంచి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఆల్రెడీ మనకి ఇక్కడ స్క్రోలింగ్ అయితే చేయడం జరుగుతుంది. సో May 20th లోపు మీరు ఈ పర్టికులర్ వెబ్సైట్లోనే అప్లికేషన్స్ అయితే టోటల్ మనకు వచ్చినటువంటి 6 నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో, కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐకి సంబంధించినటువంటి పోస్టులు కావచ్చు, అలాగే ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్, అలాగే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్, ఈ పోస్టులన్నిటికీ కూడా మీరు అప్లికేషన్స్ అయితే ఇదే వెబ్సైట్లో పెట్టుకోవాల్సి ఉంటుందని చెప్పేసి మనకి TSLPRB డిపార్ట్మెంట్ వారు మనకి ఇక్కడైతే అనౌన్స్ చేయడం జరిగింది. ముందుగా ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి సంబంధించి అప్లికేషన్ ఫీ అనేది మనకి ఇక్కడ కేటగిరీ వైజ్గా అయితే ఇవ్వడం జరిగింది. ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 800 రూపీస్ ఫీ పే చేయాలని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీ తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అయితే 400 రూపాయలు ఫీ పే చేయాలని చెప్పేసి ఇక్కడ మనకి ఫీ డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఆల్ అదర్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు పే 800 రూపీస్ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ పర్టికులర్ క్యాండిడేట్స్ 800 రూపీస్ అలాగే 400 రూపీస్ కేటగిరీల వారికి ఇక్కడ మనకి క్లియర్గా ఫీ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఇవి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి 6 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్కి కూడా సేమ్ ఇలాగే మనకి ఫీ స్ట్రక్చర్ అయితే ఉంది. అయితే ఫీకి సంబంధించి మనకి ఇక్కడ ఒక అప్డేట్ ఈరోజు అయితే మనకి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఫీజులో స్వల్ప రాయితీ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. పోలీస్ నియామక మండలి ఇటీవల మొత్తం 6 నోటిఫికేషన్లు విడుదల చేసింది. అందులో 10 కేటగిరీల పోస్టులు ఉన్నాయి. ఒక్కో పోస్టుకు తెలంగాణ ఓసీ బీసీ అభ్యర్థులు 800 రూపీస్, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 400 రూపీస్ పే చేయాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసేటువంటి అభ్యర్థులకు రాయితీ ఉంటుందని చెప్పేసి కూడా డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఓసీ బీసీ అభ్యర్థులకు ఒక్కో పోస్టుకు 50 రూపాయల చొప్పున, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఒక్కో పోస్టుకు 100 రూపాయల చొప్పున రాయితీ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఎక్కువ పోస్టులకి అప్లికేషన్స్ పెట్టుకుంటారో సో వారికి సంబంధించి ఇక్కడ స్వల్ప రాయితీ కూడా మనకి TSLPRB డిపార్ట్మెంట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే మీరు ఈ పేమెంట్ ఆఫ్ ఫీ ఏ విధంగా చేయాలనేది చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవడానికి టోటల్గా మనకి 4 స్టెప్స్ అయితే ఉన్నాయి. సో ఈ 4 స్టెప్స్కి సంబంధించి మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. స్టెప్ 1లో అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి TSLPRB.inలో మీరు రిజిస్టర్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి అలాగే మీ యొక్క యూజర్ ఐడి తోటి దీనికి సంబంధించి మీరు ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి సంబంధించి లేదా ఆ పర్టికులర్ పోస్టులకి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మీరు ఇచ్చేటువంటి మొబైల్ నెంబర్ పర్మనెంట్గా వర్క్ చేసే విధంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్లో ఇచ్చారండి. కాబట్టి మీరు ఈ పర్టికులర్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో ఆ మొబైల్ నెంబర్ మీరు ఎప్పుడు కూడా ఫ్యూచర్లో కూడా యూజ్ చేసే విధంగా చూసుకోండి. ఖచ్చితంగా మీకు ఆ మొబైల్ నెంబర్కి ఇన్ఫర్మేషన్స్ అనేవి ఫర్దర్గా వస్తూ ఉంటాయి. స్టెప్ 2లో వచ్చేసి మీరు ఫీ పే చేయడానికి సంబంధించి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి దీనికి సంబంధించి ఫీ అయితే పే చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత చూసుకున్నట్లయితే ఆఫ్టర్ మేకింగ్ ది పేమెంట్ క్యాండిడేట్ హ్యాస్ టు విజిట్ ది వెబ్సైట్ TSLPRB.in టు సబ్మిట్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్
విచ్ ఈజ్ ఇన్ 2 పార్ట్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఫస్ట్ మీరు ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది 2 పార్ట్స్లో ఉన్నటువంటి ఒక అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. సో పార్ట్ 1 అలాగే పార్ట్ 2 అని చెప్పేసి ఉంటుంది. సో ఈ 2 పార్ట్స్ మీరు సక్సెస్ఫుల్గా అప్లికేషన్ ఫిలప్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు, స్పెసిమెన్ సిగ్నేచరు అండ్ మిగిలినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో సో వాటన్నిటిని కూడా అప్లోడ్ చేయాలి. ఆ డాక్యుమెంట్స్ ఏంటో కూడా చెప్తాను. తర్వాత 4th స్టెప్ వచ్చేసి క్యాండిడేట్స్ హూ ఆర్ డిక్లేర్డ్ క్వాలిఫైడ్ ఇన్ ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ హ్యావ్ టు విజిట్ ది వెబ్సైట్ అని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఫర్ అగైన్ అప్లోడింగ్ ది పార్ట్ 2 అప్లికేషన్ అలాంగ్ విత్ ది స్కాన్డ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆర్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మీరు ఈ పర్టికులర్ జాబ్స్కి సంబంధించి అప్లై చేయాలి అంటే ఫస్ట్ మీరు పార్ట్ 1 అప్లికేషన్ అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుంది రేపు. సో ఈ పార్ట్ 1 అప్లికేషన్ ఏ విధంగా ఫిలప్ చేయాలనేది మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్లో ఇవ్వడం జరిగింది. సో క్యాండిడేట్ హ్యావ్ టు ఫిల్అప్ మోడల్ అంటే డమ్మీ అప్లికేషన్ ఫామ్ అనేది ఇస్తారు. అది మీరు ఫిలప్ చేసుకుంటే మీకు ఫస్ట్ తెలుస్తుందని చెప్పేసి ఇక్కడైతే డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో డమ్మీ అప్లికేషన్ ఫామ్ పార్ట్ 1 ప్రొవైడెడ్ ఇన్ ది అఫీషియల్ వెబ్సైట్ విచ్ విల్ హెల్ప్ దెమ్ ఇన్ ఫిల్లింగ్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వితౌట్ ఎనీ ఒమిషన్స్ బేస్డ్ ఆన్ ది రెలవెంట్ సర్టిఫికేట్స్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు ఎటువంటి మిస్టేక్స్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఫిలప్ చేసేటప్పుడు మిస్టేక్స్ జరగకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఒక డమ్మీ అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసుకోండి అని చెప్పేసి ఇక్కడ మనకి టీఎస్ఎల్పిఆర్బి అయితే చెప్తుంది. ఇంకా క్యాండిడేట్స్ షుడ్ సాటిస్ఫై దెమ్సెల్వ్స్ ఆఫ్ దేర్ ఎలిజిబిలిటీ బిఫోర్ అప్లయింగ్ అని చెప్పేసి కూడా ఇక్కడ డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీకు సంబంధించి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది చూసుకొని అప్పుడు మీరు అప్లై చేసుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. క్యాండిడేట్స్ షుడ్ నాట్ రిజిస్టర్ మోర్ దాన్ వన్స్ ఫర్ ది ప్రజెంట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ విచ్ ఇంటెండ్స్ టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్ ది పోస్ట్స్ నోటిఫైడ్ త్రూ 4 డిఫరెంట్ నోటిఫికేషన్స్ విత్ నోటిఫికేషన్ నెంబర్ 39, 40, 41 అని చెప్పేసి ఇక్కడ దీనికి సంబంధించి అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా ఫాలోయింగ్ స్టెప్స్ ఆర్ టు బి ఫాలోడ్ బై ది క్యాండిడేట్స్ హూ ఇంటెండెడ్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ త్రూ పేమెంట్ గేట్వే అని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మీ యొక్క మొబైల్ నెంబర్ని యూజ్ చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. తర్వాత చూసుకున్నట్లయితే సెలెక్ట్ ది పోస్ట్ ఫర్ విచ్ హీ ఆర్ షీ వాంట్స్ టు అప్లై అని చెప్పేసి ఇచ్చారు. సో ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ మీ యొక్క మొబైల్ నెంబర్ని యూజ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించి మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నోట్ ది ఫీ దట్ హ్యాస్ టు బి పెయిడ్ డిపెండింగ్ ఆన్ ది పోస్ట్ చూజన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మీరు చూస్ చేసుకున్నటువంటి పోస్టులను బట్టి మీకు ఫీ అనేది అక్కడ చూపించడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఆ ఫీని మీరు పే చేయాల్సి ఉంటుంది. తర్వాత కంటిన్యూ ఆన్ టీఎస్ఎల్పిఆర్బి వెబ్సైట్ విత్ ది యూజర్ ఐడి అండ్ ఫిల్ పార్ట్ 1 అప్లికేషన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఫీ పేమెంట్ చేసిన తర్వాత మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి పోస్టులకి ఆ తర్వాత మీరు యూజర్ ఐడిని యూజ్ చేసుకొని మీకంటూ ఒక యూజర్ ఐడి అనేది వస్తుంది. మీరు మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ఆ యూజర్ ఐడిని యూజ్ చేసి మీరు పార్ట్ 1 అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేయాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. ఈ పార్ట్ 1 అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిలప్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ కావడం జరుగుతుందని ఇక్కడైతే డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో క్యాండిడేట్స్ కెన్ యూజ్ ది అప్లై ఆన్లైన్ ఇన్ ది మెయిన్ మెనూ టు ఫిల్ హీజ్ ఆర్ హర్ అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అఫీషియల్ వెబ్సైట్లో అప్లై ఆన్లైన్ అని చెప్పేసి ఒక లింక్ అయితే యాక్టివేట్ అవుతుంది. దాన్ని క్లిక్ చేసి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి. సో మీరు సబ్మిట్ చేసేటప్పుడు పార్ట్ 1 అప్లికేషన్ ఫామ్లో మీరు సబ్మిట్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే మీ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ విత్ సిగ్నేచర్ కలిగినటువంటి ఈ పర్టికులర్ ఫోటోగ్రాఫ్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. క్యాండిడేట్స్ షుడ్ కీప్ రెడీ ఏ సాఫ్ట్ కాపీ ఆఫ్ హీజ్ ఆర్ హర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ప్లస్ స్పెసిమెన్ సిగ్నేచర్ కంబైన్డ్ యాజ్ వన్ ఫైల్ ఇమేజ్ యాజ్ జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలని మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఏదైతే ఫోటో అప్లోడ్ చేస్తారో ఆ ఫోటో సిగ్నేచర్తో కూడా కలిపి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పార్ట్ అంతా ఫోటో ఉంది అనుకుంటే కింద పార్ట్లో మీకు సిగ్నేచర్ అనేది ఉండాలి. రెండు కలిపి మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ విల్ బీ రిజెక్టెడ్ ఇఫ్ ద క్యాండిడేట్ అప్లోడ్స్ ది ఫోటో వితౌట్ సిగ్నేచర్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో మీరు వితౌట్ సిగ్నేచర్తో ఫోటో కనుక అప్లోడ్ చేసినట్లయితే మీ యొక్క క్యాండిడేచర్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకి చాలా సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్ కాబట్టి మీరు అప్లికేషన్స్ ఫిలప్ చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ చాలా జాగ్రత్తగా మీరు స్కాన్ చేసుకుని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ ఫైల్ అనేది మనకి మ్యాక్సిమం 50 KB లోపు ఉండాలి, మినిమం 10 KB లోపు ఉండాలని మెన్షన్ చేశారు. సో మనకి ఫోటో రీసైజర్కి సంబంధించిన యాప్స్ వెబ్సైట్స్ ఉంటాయి. అందులో మీరు స్కాన్ చేసుకొని మీరు వాటిని ఎక్కువ సైజు ఉంటే తక్కువగా ఉండేలాగా చూసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
తర్వాత ఇక్కడ పార్ట్ 2 ఎప్పుడు మీరు ఫిలప్ చేయాలనేది కూడా మనకి ఇక్కడైతే ఇచ్చారు. సో పార్ట్ 2కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది క్యాండిడేట్స్ ఎవరైతే ప్రిలిమినరీ రిటన్ టెస్ట్‌లో క్వాలిఫై అవుతారో ఆ క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ అఫీషియల్ వెబ్సైట్ tslprb.in వచ్చి మీరు పార్ట్ 2 అనేది ఇక్కడ ఈ పర్టికులర్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇదైతే ఇప్పుడు ఉండదు. మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయిపోయి అందులో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే అప్పుడు ఈ యొక్క వెబ్సైట్లో పార్ట్ 2 అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో పార్ట్ 2 అప్లికేషన్ ఫామ్కి మీరు ఫిలప్ చేసేటప్పుడు మీ దగ్గర ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటో ఇక్కడ ఇచ్చారు. 10th మార్క్స్ లిస్టు, ఇంటర్మీడియట్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి సర్టిఫికేటు, అలాగే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఓబీసీ క్యాండిడేట్స్కి సంబంధించింది, అలాగే ఏజెన్సీ ఏరియాకి సంబంధించినటువంటి లోకల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేటు, ఇంకా సర్వీస్ సర్టిఫికేట్స్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో నో అబ్జెక్షన్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి, ఇంకా ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్కి సంబంధించినటువంటి నెససరీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వారు అప్లోడ్ చేయాలి. ఇంకా స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వారు ముఖ్యంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ వాళ్ళు అప్లోడ్ చేయాల్సిన వాళ్ళు ఉంటారు కదా దీనికి. సో స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ బై దోస్ క్యాండిడేట్స్ హూ క్లెయిమ్ స్పెషల్ రిజర్వేషన్ ఎవరైతే క్లెయిమ్ చేసుకుంటారో వారు దీనికి సంబంధించి అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ అనమాట. ఇది మనకి పార్ట్ 2లో ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇప్పుడు వీటి గురించి డిస్కషన్ చేసిన టైం వేస్ట్. సో ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఏ ఏజ్ లిమిట్ ఉన్నటువంటి వారు, ఏ ఇయర్లో పుట్టినటువంటి వారు ఎలిజిబుల్ అనేది చూద్దాము. ఇంకా ఈ పోస్టులకి సంబంధించి ఏ ఇయర్లో పుట్టినటువంటి వారు ఎలిజిబుల్ అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ నేను చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడ మనకి 18 నుంచి 22 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. 3 ఇయర్స్ పెంచారు కాబట్టి 25 వరకు మనకి ఈ పర్టికులర్ ఏజ్ లిమిట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. సో ఈ పోస్టులకి సంబంధించి 2 జూలై 2000 సంవత్సరం నుంచి 1 జూలై 2004 మధ్య పుట్టినటువంటి వారు ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుందని ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేశారండి. సో ఈ పోస్టులకి సంబంధించి ఈ పర్టికులర్ బిట్వీన్ 2000 అండ్ 2004 జూలై మధ్యన పుట్టినటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఇంకా ఎస్ఐ పోస్టులకి అయితే ఈ యొక్క ఇయర్స్ అనేవి మనకి మారే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఎస్ఐకి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తే తెలుస్తుంది. ఎస్ఐ పోస్టులకి సంబంధించి 21 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉండాలని ఇచ్చారు. మనకి ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్ చూస్తే కానిస్టేబుల్ పోస్టులకి 18 నుంచి 22 ఏళ్ల మధ్య వయోపరిమితి ఉండాలని మెన్షన్ చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం మనకి కల్పించిన 3 ఏళ్ల వయోపరిమితి వెసులుబాటు ఈ పోస్టులకు వర్తిస్తుందని మెన్షన్ చేశారు. ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఏళ్ళు ఇంకా ఎక్స్ట్రా వారికి ఇక్కడ యాడ్ కావడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా ఈ పర్టికులర్ ఇయర్స్లో పుట్టినటువంటి క్యాండిడేట్స్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించిన 6 నోటిఫికేషన్స్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇది ఎస్ఐ పోస్టులు అండ్ కానిస్టేబుల్ పోస్టులకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. ఇప్పుడు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. మీరు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 503 పోస్టులకి సంబంధించి అప్లై చేయాలి అంటే రేపటి నుంచే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మే నెల ఎండ్ వరకు మనకి అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవడానికి సమయం అయితే ఇచ్చారు. సో మనకి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి tspsc.gov.in అనేటువంటి ఒక వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో ఈ వెబ్సైట్లోనే మీరు అప్లికేషన్స్ అయితే రేపటి నుంచి పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి అప్లై చేయాలి అనుకునేటువంటి వారు ఫస్ట్ చేయాల్సింది 1 టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెష్గా మీరు ఓటీఆర్ చేయాలి అనుకుంటే ఈ పర్టికులర్ ఆప్షన్పై క్లిక్ చేసి మీరు ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. సో ఓటీఆర్ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్డ్ వీడియో నేను ఆల్రెడీ చేశాను. ఇంతవరకు చూడని వారు ఉంటే డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ని ప్రొవైడ్ చేస్తాను. చూసి ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అయితే తప్పనిసరిగా చేసుకోవాలి. అలా చేసుకున్న వాళ్ళే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కావచ్చు ఇంకా ఇతర పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అలాగే మీరు ఎడిట్ చేసుకోవాలి అంటే ప్రీవియస్గా చాలామంది ఓటీఆర్ చేసుకున్నారు, అది మీరు ఎడిట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఎడిట్ 1 టైం రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసి మీరు ఎడిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్నా అలాగే ఓటీఆర్ ఎడిట్ చేసుకోవాలనుకున్నా మీరు ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేసినటువంటి డాక్యుమెంట్స్ని అయితే అప్లోడ్ చేయాలని చెప్పేసి ఇక్కడ అఫీషియల్ గ్రూప్ 1 నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ నోట్ అని చెప్పేసి మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అప్లికెంట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు కీప్ ది సాఫ్ట్ కాపీ ఆఫ్ ది ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ రెడీ వైల్ అప్లోడింగ్ దేర్ అప్లికేషన్స్ అండ్ అప్డేటింగ్ ది ఓటీఆర్స్ ఇఫ్ నెసరీ అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు ఓటీఆర్ ఫిలప్ చేసేటప్పుడు దీనికి సంబంధించి అలాగే అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసుకునేటప్పుడు ఆధార్ కార్డు అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి సంబంధించిన 10th ఇంటర్మీడియట్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉండాలి. అవన్నీ కూడా మీరు స్కాన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా స్టడీ సర్టిఫికేట్ అనేది మనకి లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్ కానీ లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ మీరు ఖచ్చితంగా పొంది ఉండాలి.
అలాగే ఇక్కడ చూసినట్లయితే కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ నాన్ క్రీమీ లేయర్ ఓబీసీస్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్, ఇంకా ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ మీరు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇంకా సర్టిఫికేట్స్ క్లైమింగ్ స్పోర్ట్స్ అండ్ పీహెచ్ రిజర్వేషన్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించినటువంటి పర్టికులర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో స్పోర్ట్స్ పీహెచ్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించిన రిజర్వేషన్ సర్టిఫికేట్స్, ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ సర్టిఫికేట్స్ మీరు కలిగి ఉండాలన్నమాట. తర్వాత అప్లికెంట్స్ హూ పొసెస్ రిక్విజిట్ క్వాలిఫికేషన్ మే అప్లై ఆన్లైన్ బై సాటిస్ఫైయింగ్ దెమ్సెల్వ్స్ అబౌట్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఈ డాక్యుమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి మీరు అప్లోడ్ చేయడానికి. అలాగే మీరు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ విత్ దానికి సంబంధించిన సిగ్నేచర్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీరు ఓటీఆర్ చేసుకునేటప్పుడు. కాబట్టి టీఎస్పీఎస్సికి సంబంధించి ఫస్ట్ మీరు ఓటీఆర్ అయితే చేసుకోవాలి. ఓటీఆర్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇమీడియట్గా చేసుకోండి. రేపటి నుంచి మనకి వెబ్సైట్ చాలా బిజీగా ఉంటుంది, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. సో ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల సైట్ మనకి అంత ఈజీగా అయితే ఓపెన్ కాదు. కాబట్టి మీరు ఎంత పాసిబుల్ అయితే అంత త్వరగా ఓటీఆర్ అయితే చేసుకోండి. ఇంకా టీఎస్పీఎస్సి గ్రూప్ 1 పోస్టులకి సంబంధించి అప్లై చేయడానికి మీ యొక్క అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 200 రూపీస్ ఇచ్చారు, ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 120 రూపీస్ ఇచ్చారు. సో ఈ పర్టికులర్ ఫీ అనేది ఎవరైతే మనకి ఓసీ అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఓసీ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఓన్లీ ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఈ యొక్క 200 రూపీస్ అండ్ 120 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ అండ్ అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా మిగిలినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ పిహెచ్సి అలాగే ఎక్స్ సర్వీస్మెన్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వారికి ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే వీరు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ 200 రూపీస్ మాత్రమే పే చేస్తే సరిపోతుంది. మిగిలినటువంటి ఓసీ క్యాండిడేట్స్ అయితే టోటల్ 320 రూపీస్ అనేది ఇక్కడ పే చేయాలని చెప్పేసి మెన్షన్ చేశారు. మీరు అప్లై చేయాలి అంటే మనకి అఫీషియల్ వెబ్సైట్లో యూజర్ గైడ్ కూడా ఉంటుందండి. సో యూజర్ గైడ్ చూసి కూడా మీరు దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో నేను మీకు డీటెయిల్డ్ వీడియో చేస్తాను కాబట్టి మీరు ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. సో అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఏ విధంగా చేయాలనేది ఆ వీడియోలో చెప్తాను. సో దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో ఫస్ట్ వచ్చేసి మీరు ఓటీఆర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓటీఆర్ చేసుకున్న తర్వాత స్టెప్ 2లో మీరు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయడానికి సంబంధించి ద అప్లికెంట్ హ్యాస్ టు విజిట్ ది అఫీషియల్ వెబ్సైట్, click on the online application link provided on the website, then enter TSPSC ID and date of birth and login with OTP received to proceed further అని చెప్పేసి ఇచ్చారు. మీకు TSPSC ID అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఓటీఆర్ నుంచి వస్తుంది. సో ఓటీఆర్ ఉన్నటువంటి వారికి ఒక ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్ని యూజ్ చేసుకొని మీరు ఓటీఆర్ ఫిలప్ చేసినప్పుడు మొబైల్ నెంబర్ ఇస్తారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి మీరు దీనికి సంబంధించి వెరిఫై చేసుకొని అప్పుడు మీరు అప్లికేషన్ ఫామ్లోనికి వెళ్ళాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మీకు సంబంధించి అప్లికేషన్లో మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఓటీఆర్ డేటాబేస్లో మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఏమైనా మార్చుకోవాలి అనుకుంటే లైక్ మీ నేమ్ కానీ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ కమ్యూనిటీ కానీ జెండర్ కానీ డిజేబిలిటీ ఎక్స్ సర్వీస్ మెన్ స్పోర్ట్స్ ఇలాగా మీ డీటెయిల్స్ ఏమి మార్చుకోవాలనుకున్నా కూడా అక్కడ మార్చుకొని మీరు ఫైనల్గా అప్లికేషన్ మీరు సబ్మిట్ చేసి సింపుల్గా దీనికి సంబంధించి కన్ఫర్మ్ చేసుకుని అప్లికేషన్ సబ్మిట్ అయితే చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇంకా స్టెప్ 3 వచ్చేసి మనకి ఇక్కడ మీరు ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి మీరు ఫీ పేమెంట్ అయితే చేయొచ్చు. తర్వాత ఫీ పేమెంట్ అయిన తర్వాత మీరు అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకొని పీడిఎఫ్ మీ దగ్గర సాఫ్ట్ కాపీ ఉంచుకోవచ్చు, ఇంకా పీడిఎఫ్ కూడా మీ దగ్గర ఉంచుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. హ్యాండ్ రిటెన్ ఆర్ టైప్డ్ ఆర్ ఫోటోస్టాట్ కాపీస్ ఆర్ అవుట్ సైడ్ ప్రింటెడ్ అప్లికేషన్ ఫామ్ విల్ నాట్ బి ఎంటర్టైన్డ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓన్లీ మీరు ఆన్లైన్లోనే అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇంకా వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీరు సబ్మిట్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేది కూడా మనకి ఇక్కడైతే ఇచ్చారు. ఇంకా ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే మీ ఏజ్ వచ్చేసి మనకి ఇక్కడ ఏ విధంగా మీకు మీ యొక్క ఏజ్ అనేది అంచనా వేస్తారు అంటే జూలై 1, 2022 నాటికి మీకు ఉన్నటువంటి ఏజ్ని బట్టి ఇక్కడ ఆ పర్టికులర్ డేట్ని బట్టి మీ యొక్క ఏజ్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో మినిమం 18 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం 44 సంవత్సరాలు ఉండాలి. కొన్ని యూనిఫామ్ పోస్టులకి చూసుకున్నట్లయితే మినిమం 21 ఇయర్స్ మ్యాక్సిమం 31 ఇయర్స్ వరకు ఉంది. సో ఆ పోస్టులు ఏంటనేది మీకు తెలుసు. సో ఈ విధంగా మనకి ఏజ్ లిమిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ అండ్ ఈ పర్టికులర్ ఏజ్ లిమిట్స్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవడానికి రేపటి నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర ఉంచుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా పెట్టుకోండి. సో ఇది నేను మీకు ఈ వీడియోలో చెప్పాలనుకుంది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.